ఎప్పటినుంచో మీరు యాహ్! ఇప్పుడు ఉద్యమాల దగ్గర నుంచి ఉన్నారు బీఆర్ఎస్‌లో. బీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు గూడా. అంటే ప్రతి ఒక్కటి గూడా మీకు పార్టీలో ఎవరి తెలుసు. వ్యక్తిత్వం ఎటువంటిది? కేసీఆర్ గారి వ్యక్తిత్వం గాని, యాహ్! కవితది గాని, హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గాని. సో, వీళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకుంటే సార్, అంటే ఈ వీళ్ళ వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉంటాయసలు? అంటే వాళ్ళు బాగా ట్రాన్స్‌ఫార్మ్ అయిండ్లమ్మా. ఫస్ట్ ఏందంటే తెలంగాణ గురించి వీళ్ళెవరికీ ఏమీ తెలీదు. హ్మ్. నేను మొట్టమొదటిసారి కేసీఆర్‌ని కలిసింది 2000 సంవత్సరం సెప్టెంబర్. ఆయనే 2, 3 సార్లు నన్ను రావాలనంటే కూడా నేను రాలేదు. ఎందుకంటే 1997 నుంచి నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ మేము చాలామంది లీడర్స్‌ని ట్రై చేశాం. ఎవరిని ట్రై చేసినా కూడా ఎవరు ముందుకొస్తలేరు. హ్మ్. పైనుంచి మమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళ అవసరాలకి. ఇంకా లాభం లేదు అని విసిగిపోయిన సమయంలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఆయన తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటికి కొద్ది రోజుల ముందే నేను 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని సంతకాలు తీసుకొని సోనియా గాంధీకి మెమోరాండం ఇయ్యడానికి అందులో డ్రాఫ్ట్ చేసింది నేను. ఆ సంతకాలు పెట్టించిన దానిలో చిన్నారెడ్డి గారు నాకు సహకరించారు. హ్మ్. నేను పి. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు నాకు అడ్వైజ్ ఇచ్చారు. సోనియా గాంధీ వస్తున్నారు. అది ఎప్పుడు అంటే ఆగస్టు 11, 2000 సంవత్సరం. అయితే మీరు తెలంగాణ అంటారు కదా! ఒకసారి ఒకటి మెమోరాండం తయారు చేయి. నాకు కొంతమంది ఎమ్మెల్యేలకు నేను టికెట్ ఇచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళతో సంతకాలు పెట్టిస్తా అని పీజీఆర్ అన్నాడు. అని కొంతమందితో సంతకాలు పెట్టించాడు ఆయనే. బట్ ఆయనే ఓడిపోయిండు ఆ టైంలో. హ్మ్. ఆహ్, న 99 ఎలక్షన్. సో, ఒక 5, 6 సంతకాలు పెట్టారు. కోడెం వీరయ్య, చ రాజలింగం మన వరంగల్ వాళ్ళే. హ్మ్. ఇంకొకతను మన బసవరాజు సారయ్య మొదటి సంతకం. హ్మ్. పొన్నాల లక్ష్మయ్య వీళ్ళంతా అయితే మిగతా వాళ్ళని పెట్టియాలంటే చిన్నారెడ్డిని నేను హెల్ప్ అడిగాను. హ్మ్. సరే అట్లా సంతకాలు పెట్టించిన తర్వాత సోనియా గాంధీ మెమోరాండం ఇచ్చిండ్లు. అది కొంచెం బాగా ప్రచారమైంది. 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు అని. తర్వాత కేసీఆర్ గారు బషీర్బాగ్‌లో కాల్పులు జరిగాయి ఎలక్ట్రిసిటీ దాని మీద. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు. 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్. హ్మ్. ఆ టైంలోనే బషీర్బాగ్‌లో ఆగస్టు 27, 28 ఆ తేదీలలో 2000 సంవత్సరం ఇది. హ్మ్. కాల్పులు జరిగిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ లెటర్ రాశారు చంద్రబాబు నాయుడుకి. ఇది ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది మంచిది కాదు. తెలంగాణ రైతులు చాలా బాధలు పడుతున్నారు. ఇది తగ్గించాలి అని. అది ఒక తెలుగుదేశం నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయి డిప్యూటీ స్పీకర్ ఇట్లా స్పందించిందనేది మా అందరికీ ఇతను కొంత ప్రో ఉన్నాడు అనేది అనిపించింది. హ్మ్. బట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ వల్ల వీళ్ళంతా వాడుకుంటారు, వీళ్ళు రారు. ఇట్లాంటి అభిప్రాయంతో నేను పోలే. హ్మ్. పోకపోతే హరీష్ రావు గారిని ఫస్ట్ నాకు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల. ఆయన నన్ను మీరు రండి కేసీఆర్ దగ్గర పోదాము. సార్ రమ్మంటుండు అంటే నేను పోలే. హరీష్ రావు గారు ఫోన్ చేశారు ల్యాండ్‌లైన్ అప్పుడు. ఇట్లా నేను హరీష్ రావును కే కే చంద్రశేఖరరావు గారి మేనల్లుడిని. హ్మ్. ఒకసారి మామయ్య మీ దగ్గరికి వస్తానంటున్నాడు అన్నాడు. నేను ఎక్కడో ఉంటాను. మామయ్యని రప్పించుకోవడం నాకు బాగుండదు. నేనే వస్తాను. కొంచెం సమయం ఇయ్యండి, ఆలోచించుకొనియండి అన్నాను. మూడోసారి జయశంకర్ సార్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు. హ్మ్. కానీ చంద్రశేఖరరావు గారు ఇట్లా ఫోన్ చేశారు. రమ్మంటే నువ్వు వస్తలేవట. కలుస్తానంటే కలవనీయట్లేదట. ఆయనకు విషయాలు తెలుసుకోవాలని ఉంది. మనం బాగా స్టడీ చేశాం కదా! నేనేమో ఇక్కడున్నా ఎవరు అడిగినా చెప్పాలి కదా మనము. నువ్వు రేపు ఆయన ఫోన్ చేస్తాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. పొద్దున్నే భరత్ కుమార్ వచ్చాడు. ఇప్పుడున్న టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ. హ్మ్. ఆయన నేను కలిసి అప్పుడు తెలంగాణ మహాసభ పెట్టాం. చెరుకు సుధాకర్‌తో కలిసి బెల్లయ్య నాయక్. అయితే ఆయన వచ్చి ప్రకాష్ ఆయన బాగా స్టడీ చేస్తున్నాడు. కొన్ని విషయాల మీద ఆయనకి సందేహాలున్నాయి. మరి నువ్వు వస్తే బాగుంటది. సరే అని పోయినాను. ఇక ఆ రోజు నుంచి ఆయనకు అటాచ్ అయిందమ్మ. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంచెం మొండితనం ఉంటది బాగా. హ్మ్. ఈ మొండితనము, కొద్దిగా ఇగో. ఈ రెండిటి వల్ల సమస్యలొస్తున్నాయి. ఇగో అనేది అందరిలో ఉంటదమ్మా. అవును. వాళ్ళొక్కరిలోనే ఉండదు. ఇగో మీలో ఉంటది, నాలో ఉంటది, అందరిలో ఉంటది. కానీ కొన్నిసార్లు ఏమైతదంటే పాజిటివ్ ఇగో ఉంటే పర్వాలేదు గానీ, అది నెగెటివ్‌గా మారినప్పుడు సమస్యలొస్తాయి. హ్మ్. దానివల్ల ఈ లాస్ట్ 25 ఇయర్స్ అనుబంధం ఇప్పుడు. 25, 26 ఇయర్స్ అనుబంధం ఆ కుటుంబంతోని. హ్మ్. 26 ఏళ్ల అనుబంధం. అందులో కేటీఆర్ అండ్ కవిత వీళ్ళిద్దరూ అమెరికాలో ఉండేవాళ్ళు. 2003, 4 ఆ టైంలో వాళ్ళ పెళ్ళిళ్ళయినాయి. హ్మ్. ఆ పెళ్ళిళ్ళయిన తర్వాతనే వాళ్ళిక్కడ ఉన్నారు. ఇద్దరు గూడా ఉద్యమంలోకొచ్చింది 2006, 7 ఆ టైంలోనే ఉద్యమంలోకి జస్ట్ అడుగుపెట్టారు. తర్వాత వాళ్ళు లీడర్స్‌గా ఎమర్జ్ అయింది 2009. హ్మ్. కేసీఆర్ గారు నిరాహార దీక్ష తర్వాత ఇంకా బాగా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు అప్పుడప్పుడు కనబడేవాళ్ళు. కేటీఆర్ గారేమో సిరిసిల్ల ఎన్నికతోనే ఆయన
ప్రజాప్రతినిధిగా వచ్చాడు. అవును. తెలంగాణ పట్ల వాళ్ళ కమిట్మెంటును, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంటును తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. హ్మ్. వాళ్ళు సాక్రిఫైస్ చేసే టైంలో వచ్చారు. నిజంగానే ఏదో అధికారంలో ఉండి దోచుకోవడానికో, సంపాదించుకోవడానికో రాలేదు. ఆ టైంలో. ఆ టైంలో మంచి సాక్రిఫైస్ టైం. తండ్రికి కొంత బాసటగా ఉందాము, ఉద్యమంలో ఆయన ఒక్కడే అయిపోయిండు హ్మ్. అని అట్లా వచ్చారు. బట్ వాళ్ళ రోల్ అప్పటి వరకైతే పర్ఫెక్ట్. హ్మ్. ఆమె ఇండిపెండెంట్‌గా వచ్చింది 'జాగృతి' పేరుతో. ఆమె 'జాగృతిని' ఒక అంటే ఐకాన్‌గా అప్పటి నుంచి జాగృతి పేరుతో వచ్చిందా సార్? ఇప్పుడు 2007 7. హ్మ్. హ్మ్. అంటే కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే బిడ్డ, కొడుకు రాజకీయాల్లోకి రావడం. హ్మ్. కొడుకు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు వద్దన్నాడు. తర్వాత రాష్ట్ర కమిటీలో ఆయన పేరు రాశారు. నా చేత్తోనే ఆ లిస్ట్ కేసీఆర్‌కి ఇస్తే లాస్ట్ పేరు రాశాను నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ హ్మ్. 2007లో. అంటే కోప్పడ్డాడు. ఆయనకేం తొందర వచ్చిందట. మనం ఉద్యమ కాలంలో మనం చెప్తూ వచ్చాం గదా! మొదటి నుంచి. మియా, బీబీ ఇద్దరమే, పిల్లలు ఎవరు లేరిక్కడ, అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రారు గూడా అని చెప్పాను నేను. హ్మ్. ఇప్పుడు వాళ్ళొస్తే మనకు నెగెటివ్ అంటే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని ఎట్లా వద్దంటారు మీరు? హ్మ్. వాళ్ళేమి దోచుకోవడానికి రావట్లేదు. సీట్ల కోసం రావట్లేదు, ఓట్ల కోసం రావట్లేదు, పదవుల కోసం రావట్లేదు. సరే అయినా గూడా మొదటి రాష్ట్ర కమిటీలో ఆయన పేరు రాసినందుకు అది గూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రాస్తే గూడా కొట్టేసిండు. మళ్ళీ 2008 ఆ టైంలో ఆయన మళ్ళీ రాష్ట్ర కమిటీలోకి వచ్చాడు కేటీఆర్. ఓకే. కవితనైతే రానీయలేదు. ఆమె జాగృతి పేరుతో వచ్చింది. హ్మ్. సరే కేసీఆర్ కూతురు కాబట్టి సహజంగానే కొంత ఫాలోయింగ్ వచ్చింది. అవును. బట్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి గానీ, కొద్దిగా ఇక్కడున్న భాష పట్ల, హ్మ్. ఇక్కడున్న సామెతలు గానీ, ఉర్దూ, హిందీ హ్మ్. ఇట్లాంటి ఇంగ్లీష్ అంటే వాళ్ళు బాగా మాట్లాడతారు. ఈ విషయాల మీద బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. హ్మ్. జయశంకర్ లాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళని చాలా సార్లు చాలా విషయాల మీద అడిగి చాలా తెలుసుకున్నారు. అప్పటికే మా వీడియోస్ ఉండేది గూగుల్‌లో. టీవీ9 2004లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వారానికి 2, 3 సార్లు నేను టీవీ9లో రవిప్రకాష్‌తో గాని, తర్వాత రజనీకాంత్‌తో ఇట్లా బాగా వీడియోస్ ఉండేది. హ్మ్. అయితే అవన్నీ గూడా చూసేవాళ్ళు. వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటి నుంచే. జయశంకర్ గారియి గూడా చాలా వీడియోస్ చూసేవాళ్ళు. అయితే నాకు నచ్చింది ఎక్కడ అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్ళు తెలంగాణ కోసం అవును. నాలెడ్జ్ పెంచుకొని అనర్గళంగా మాట్లాడే ఒక లీడర్‌గా వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. హ్మ్. అందుకే వాళ్ళనెవరు గూడా టీఆర్ఎస్‌లో తప్పు పట్టలేదు. ఆయన మియా, బీబీ అని వాళ్ళని ఇలా తీసుకొచ్చినందుకు కూడా బయట నుంచి విమర్శలొచ్చినాయి తప్ప టీఆర్ఎస్‌లో ఎక్కడ గూడా ఎవరు డిస్కంఫర్ట్‌గా ఫీల్ గాలే. ఓకే. బట్ ఇప్పుడున్న పరిణామాలు చూసినప్పుడు ఏందంటే, మంత్రిగా కేటీఆర్ గారు 100% సక్సెస్ అయ్యారు. హ్మ్. ఇవాళ హైదరాబాద్ ప్రజల అభిమానాన్ని పొందాడు. డెవలప్‌మెంట్‌లో తనకు విజన్ చూపెట్టాడు. ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు కేటీఆర్ లాంటి ఒక డైనమిక్ మినిస్టర్ మాకుంటే బాగుండేది. ఇండస్ట్రీస్ గాని, ఐటీ గాని బాగా డెవలప్ అయ్యేదని చెప్తారు. కవిత కూడా ఒక మంచి పేరొచ్చింది. హ్మ్. పార్లమెంట్‌లో గాని, బయట గాని, ఇష్యూస్ తీసుకోవడంలో గాని, అప్రోచ్ గాని అందరికి అందుబాటులో ఉండేవారు. బట్ సడెన్‌గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ హ్మ్. అది పార్టీలో అది దాని ఇంపాక్ట్ అనేది చాలా నెగెటివ్‌గా వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే వరంగల్‌లో అంత పెద్ద సభ పెట్టి, అవును. ఆ సభ ద్వారా వచ్చిన స్పందన పార్టీ ఎన్‌క్యాష్ చేసుకోకముందే ఆ కవిత గారి లెటర్ దుమారము, ఆ! ఇక్కడికొచ్చిన అవును. తర్వాత ఆమె దయ్యాలనడము, ఆ తర్వాత ఒక్కొక్క రోజుకు హ్మ్. గ్యాప్ పెరుగుతూ వస్తున్నది ఇప్పటిదాకా గూడా. ఆ పెరుగుతున్న గ్యాప్‌ను గనుక తగ్గించకపోతే ఇద్దరికీ నష్టమైతది. కవితకు నష్టమైతది. అదేవిధంగా పార్టీకి గూడా నష్టమైతది. అవును.